దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యమును చదివేటప్పుడు మనకు స్పష్టంగా తేట తెల్లగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం మన జీవితాలను మారుస్తుంది. దేవుని వాక్యం మన జీవితాల్లో క్రొత్త సంగతులు నేర్పిస్తుంది. అలాగే దేవుని వాక్యం మన జీవితాల్లో అనేక విషయాల్లో మనల్ని ప్రోత్సహిస్తుంది కూడా. కొన్ని విషయాల్లో మనం ఎదగాల్సిన చోట మనం ఏదైతే చేయకూడదో వాటిని కత్తిరిస్తుంది కూడా. సో ఈ సాయంకాలం ఎవరికి ఏది ఎలా అందితే అలా మీరు తీసుకోండి. నేను మన గోదావరి జిల్లాలకు రాగానే నాకు భోజనం పెడతారు. భోజనాలు పెట్టడంలో గోదావరి జిల్లాల తర్వాతే ప్రపంచంలో ఎవరైనా. ముందు కొద్దిగా వేస్తారు. నేను అమ్మాయి అయిపోయిందిలే అని చేయి కడుక్కునే లోపు మళ్ళీ వేస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ పెడతారు. ఒక అరిటాకు లేకపోతే ఒక దాన్ని ఏమంటారు, మంచి పళ్ళెం పెట్టి దాంట్లో అన్నీ అమర్చి మధ్యలో అన్నం కుండలాగా ఇలా పోసి, కొండలాగా పోసి దాన్ని పెడతారు. నేను అది ఒక 10 రోజులు తింటాను. వాళ్ళు ఒకే రోజు తినాలి అని అంటారు. ఇది ఆంధ్ర పద్ధతి. నేను హైదరాబాద్లో పుట్టాను, అంటే పుట్టలేదు, హైదరాబాద్లో ప్రస్తుతానికి ఉంటున్నాను అక్కడ వరకు. కాబట్టి హైదరాబాద్లో బిర్యానీ వండుతారు. ఇలా బాగా అరేంజ్ చేసి పెట్టరు, అన్నీ కలిపేసి ఏది కనిపించకుండా పళ్ళెంలో వేసేసి ఇదే మంచిది వేసేసుకోండి అని చెప్తారు. ఎవరు ముక్కలో ఏరుకోవాల్సిందే. సో ఈరోజు నేను చెప్పబోయే మాట బిర్యానీ లాగే ఉంటుంది. మీకు కావాల్సినవి మీరు ఏరుకోవటమే, మీకు తగిలేవి మీరు తీసుకోవటమే. మీరెవరూ నాకు తెలియదు కాబట్టి, ఆబ్వియస్గా మీ గురించి నాకు తెలియదు కాబట్టి మీకు నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. కానీ నా హృదయంలో బలంగా నా హృదయంలో పెట్టిన మాటలు ఈరోజు చెప్తాను. నేను యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం 2:45కు బయలుదేరితే 8:30కంతా ఇక్కడికి వచ్చాను. అంటే ఒక 6 గంటల 10 నిమిషాలు అంత సమయంలో నేను ఇక్కడికి చేరుకున్నాను. మంచిగా ప్రిపేర్ అయితే వచ్చాను. నేను ఎప్పుడు వాక్య పరిచయం చేయడానికి నాకు ప్రభు అవకాశం ఇచ్చిన మొట్టమొదటిసారి ప్రభు కోసం నిలబడి నేను వాక్యం చెప్తున్నాను అన్న కసితో మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అయినది చెప్పాలి అన్నది నాకు అలాంటి లీడింగ్ లేదు. దేవుడు నాకు అలాంటి నడిపింపు ఇవ్వటం లేదు. నా మనసులో వేరే కొన్ని అంశాలను ఉంచాడు. ఆ అంశాలనే మేము ఉంచే ప్రయత్నం చేస్తాను.